ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నా, విన్యార్డ్ కూడా వెళ్తున్నా. అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు, ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం. మైనింగ్ కూడా ఎట్లా మోడర్నైజ్ చేయాలి, మెరుగైన అవకాశాలు లోకల్గా ఎట్లా కల్పించాలి దానిపైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. సో ఇది ఏంటంటే కొలాబరేటివ్ ఎఫర్ట్గా హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వర్క్ టుగెదర్ అండ్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ అవుట్కమ్. నేను చివరిగా అందరినీ కోరేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి. ఇది ఒక్క వ్యక్తితోనే అవదు, అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రాయొచ్చు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉంటాను, మీ జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట. కష్టకాలాలు, రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట. మీరు చూడండి 2014 కానివ్వండి, 24 కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరూ తెలుసు. కానీ ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు, జనరల్గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ ఎ లెగసీ, ప్రజలు నాకు 2 అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే పదే చెప్తారు. మొదటిది హైదరాబాద్, ఇట్ ఈస్ హిస్ లెగసీ. రెండోది స్వర్ణాంధ్ర. అహర్నిశలు కష్టపడుతున్నారు, 25 సంవత్సరాలు కుర్రోళ్ళగా పరిగెడుతున్నారు. బట్ టుగెదర్ లెటస్ రీబిల్డ్ అవర్ స్టేట్, టుగెదర్ లెటస్ మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను అన్ని మాటలు అంటున్నారు, బట్ పర్వాలేదు, ఆల్ ఇస్ ఫేర్, ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ నథింగ్ బట్ కంపిటేటివ్ స్పిరిట్. వెన్ స్టేట్స్ కంపీట్, ఇండియా విన్స్. And I'm really excited that states are actually competing. It is getting the best out of us, but we are here to create history. What you see as an investment from Google is merely the beginning. You'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Parallelly, I would request all of you to come, visit, invest.